సో టుడే మన లెసన్ వచ్చేసి హీట్. హీట్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటాం వేడి అనుకుంటాం. సో అంతే, హీట్ అంటే వేడి. చాలా హీట్ ఉంది ఇంజిన్ అంటాం. చాలా హీట్ ఉంది ఇంజిన్. సో అంటే ఈ ఇంజిన్ ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది. సో దీనివల్ల ఏమైంది అంటే సెన్సేషన్ ఆఫ్ వామ్గా కొంచెం ఫీల్ అవుతారు మనుషులు కానీ ఏదైనా వామ్గా ఫీల్ అవుతాయి. సో అసలు హీట్ అనేది మెయిన్గా మన బాడీకి కానీ దేనికైనా ఏం చేస్తుంది అంటే చేంజ్ ఇన్ థర్మల్ కండిషన్ ఆఫ్ ఎ బాడీ. థర్మల్ అంటే హీట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. హీట్ వేడి, ఏదైనా పదం వచ్చింది థర్మోమీటర్, మెజర్మెంట్ ఆఫ్ హీట్ లేదా టెంపరేచర్ అని వస్తారు. హీట్ ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ ఇన్ థర్మల్ కండిషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ హీట్. హీట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం దాన్ని ఏమంటాం, బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్ నుంచి పడిపోయినా ఎక్కువ మెయింటైన్ చేయడానికి ఈ హీట్ అనేది మనకు పనికి వస్తుంది. ఈ హీట్ని మనం ఎలా గుర్తుపడతామంటే వేడి, కొంచెం వేడిగా ఉండటం వల్ల. దీనివల్ల ఏమైందంటే మన బాడీ థర్మల్ కండిషన్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. థర్మల్ కండిషన్ అంటే థర్మల్ అంటే వేడి, కండిషన్ అంటే ఏంటిది, ఒక పీరియడ్ లాగా, ఒక టైం పీరియడ్ లాగా అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి ఎస్ఐ యూనిట్స్ అని ఉంటాయి. యూనిట్స్ అంటాం, ఎస్ఐ యూనిట్స్. సో దీనికి ఒక ఎస్ఐ యూనిట్ ఏంది అంటే క్యాలరీస్. ఎస్ఐ యూనిట్ ఏమో జౌల్స్. ప్రాక్టికల్గా అంటే ప్రాక్టికల్ యూనిట్స్ ఏంది అంటే క్యాలరీస్. ఈ క్యాలరీస్ అనే పదం మనం చాలా చోట్ల ఉంటాం. ఎందుకు? చాలామంది వర్కౌట్స్ చేస్తుంటారు. వర్కౌట్స్ చేసేటప్పుడు వాళ్ళు చేతికి వాచ్ పెట్టుకుంటారు. ఎందుకు? టైం చూసుకోవడానికి అయితే అసలు కాదు. ఎందుకయ్యా అంటే స్మార్ట్ వాచెస్లో ఒక డివైస్ ఉంటుంది. ఏంటిది? సో ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి అంటే మనం ఎంత వేడి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. సో మన బాడీలో ఫ్యాట్స్ ఉంటాయి కదా, సో అవి కరగాలంటే మన బాడీలో వేడి ప్రొడ్యూస్ అవ్వాలి. సో అలా మనం రన్నింగ్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రీమ్ స్పీడ్ మెయింటైన్ చేసామనుకో బాడీ మొత్తం ఒక్కసారి వేడి వస్తుంది. ఎందుకు? ఎక్కువ హీట్ జనరేట్ అయ్యింది. మన బాడీ దాన్ని ఒక్కసారి రావడం వల్ల తట్టుకోలేదు. సో మనకి దాన్ని కూల్ చేయడానికి బాడీ స్వెట్ వదిలిద్ది, చెమట్లో. అలా అది బయాలజీలో వస్తుంది. సో ఇది ఈ హీట్ ఏందయ్యా అంటే హీట్కి ఎస్ఐ యూనిట్స్ జౌల్స్, ప్రాక్టికల్ యూనిట్స్ ఆర్ క్యాలరీస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీట్ ఎప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ మూవ్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక వేడి స్పూన్ ఉంది. మన స్పూన్ని కాల్చేసి గట్టిగా కాల్చాం. ఒక 10 నిమిషాల పాటు కాల్చాం. దాన్ని తొట్టులో వేసేసాం. దీన్ని ముంచామనుకో, ఇప్పుడు ఏది వేడెక్కింది బాగా? వాటర్ కూడా వేడెక్కుతాయి. ఎందుకు? హీట్ ఈ ఎక్కువ హాట్గా ఉన్న దాంట్లో నుంచి కూల్గా ఉన్న ఈ నీళ్ళలోకి వెళ్తుంది. అందుకే చెప్తాను, హీట్ ఎప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి హీట్ మూవ్ అయ్యిద్ది. హీట్ అనేది ఒక ఎనర్జీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హీట్ గురించి. ఇంకోటి ఉంది, ఫుల్గా జ్వరం వచ్చిన వాడికి కూల్గా తడిగొట్టబెట్టి తుడుస్తారు. ఎందుకు? హీట్ అనేది ఆ తడిగొడ్లోకి మూవ్ అయ్యిద్ది. బాడీ మొత్తం కొంచెం చల్లగా అవుతూ ఉంటుంది. సో అది అప్లికేషన్స్. హీట్ యొక్క అప్లికేషన్స్ ఎలా మూవ్ అయ్యిద్ది అని చెప్పడానికి అది అప్లికేషన్స్. సో ఇప్పుడు టెంపరేచర్ అంటే చూద్దాం. ఈ టెంపరేచర్ అంటే ఏంటి అంటే టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కండిషన్ అట్ విచ్ determine the direction of flow of heat when the body is placed in the contact with another body. అంటే ఏందంటే హీట్ ఎటు మూవ్ అవుతుంది అని చెప్పేదే ఈ టెంపరేచర్. ఈ హీట్ ఎటు మూవ్ అవుతుంది, సో ఎన్ని డిగ్రీలకి తగ్గింది, ఎన్ని డిగ్రీలు పెరిగింది అని చెప్పేదే మన టెంపరేచర్. సో హీట్ అనేది ఒక ఎనర్జీ, టెంపరేచర్ ఈజ్ నాట్ ఎనర్జీ. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హీట్ అనేది ఒక ఎనర్జీ, టెంపరేచర్ ఒక ఎనర్జీ కాదు. టెంపరేచర్ అంటే ఎటు మూవ్ అవుతుంది. ఏంటది? హీట్ అనేది ఎటు మూవ్ అవుతుంది. అది రెండు వస్తువులు ఎలా ఉన్నాయి, హీట్ ఎటు మూవ్ అవుతుంది, ఎంత డిఫరెన్స్ ఉంది అనేదే ఈ టెంపరేచర్ వాల్యూ. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, హీట్ అనేది హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. ఎందుకయ్యా అంటే దీనివల్లే, డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 50 ఉంది. హీట్ ఎటు మూవ్ అవుతుంది? ఇటు మూవ్ అవ్వాలి. ఎందుకు? ఇటువైపు తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న వైపు మూవ్ అవ్వాలి. ఈ డిఫరెన్స్ వైపే మూవ్ అవుతూ ఉంటుంది హీట్. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే హీట్ మూవ్డ్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్స్. ప్రాక్టికల్ యూనిట్స్ ఈజ్ క్యాలరీస్.
1 calorie equal to 4.18 joules. 1 calorie equal to 4.18 joules. సో ఇప్పుడు టెంపరేచర్ బాగానే ఉంది, హీట్ బాగానే ఉంది. సో వీటిని మెజర్ చేయాలిగా మనం. అరే ఇంత టెంపరేచర్ ఉందని మనం అట్లా చెప్పగలుగుతున్నాం. మనం న్యూస్లో చూస్తూ ఉంటాం 32 degrees టెంపరేచరు, ఇంత టెంపరేచరు, అంత టెంపరేచరు, 40 degrees బగబగ మండిపోతున్నాం, కాకుల ద్వారా కాడడుగులో ఇంత టెంపరేచర్ అలా ఉంది అని చాలా న్యూస్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టెంపరేచర్ మెజర్ చేయడానికి దాన్ని ఏమంటాం, ఒక వస్తువు ఉంది. దాన్నే మనం థర్మోమీటర్ అంటాం. దాన్నే మనం థర్మోమీటర్ థర్మో అంటే ఏమని చెప్పుకున్నాం, హీట్. మీటర్ అంటే మెజర్మెంట్, లేదా మెజర్మెంట్కి వాడేది. హీట్ని మెజర్ చేయడం లేదా టెంపరేచర్ని మెజర్ చేసేదే ఈ థర్మోమీటర్. ఈ థర్మోమీటర్ని ఎవరైనా కనుక్కున్నాడంటే గెలీలియో గెలీలీ. పేరు ఎక్కడైనట్టుంది. ఎక్కడ సోలార్ సిస్టంలో ఒక గ్రహాన్ని కనుక్కున్నాడు ఈయన. దేన్ని, నెప్ట్యూన్ని ఫస్ట్ టెలిస్కోప్ ద్వారా చూసి కనిపెట్టింది గెలీలియోనే. కాబట్టి గెలీలియో టెలిస్కోప్ కూడా కనిపెట్టాడు, గెలీలియో థర్మోమీటర్ కూడా కనిపెట్టాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గెలీలియో రెండింటిని కనిపెట్టాడు. సో థర్మోమీటర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అనేది డిజిటల్ థర్మోమీటర్స్ ఉన్నాయి. సో మేము చిన్నప్పుడు ఇలా ఉండేవి. సో ఇలా ఉండి పెట్టగానే ఒక లిక్విడ్ ఇలా పాస్ అవుతూ ఉండి ఈ టెంపరేచర్ మనకు చెప్పగలిగేది. సో అవి క్లినికల్ థర్మోమీటర్స్ అంటాం. ఇప్పుడు డిజిటల్ థర్మోమీటర్స్ కాదు, జస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. సో అలా ఉండేది. సో గెలీలియో కనిపెట్టినప్పుడు దీంట్లో ఏముంది అంటే ఎయిర్ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎయిర్ ఉంది. ఇప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం వాడుతున్నారు అంటే థర్మామీటర్లో ఉండే లిక్విడ్ ఏంటి అని అడిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెర్క్యూరీ. థర్మామీటర్లో ఉండే లిక్విడ్ ఏందయ్యా అంటే మెర్క్యూరీ, పాదరసం అంటాం తెలుగులో. మెర్క్యూరీ అంటే మళ్ళీ ప్లానెట్ కాదు, మెర్క్యూరీ అంటే ఇక్కడ పాదరసం. అది ఎందుకయ్యా అంటే స్లిప్పరీ, దానికి బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకయ్యా అంటే అది హీట్ టచ్ అవ్వగానే ఒక దెబ్బకి వెళ్తూ ఉంటుంది. టచ్ అవ్వడం హీట్ టచ్ అవ్వగానే వెళ్తూ ఉంటుంది, ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటుంది హీట్కి. కాబట్టి లోపల ఆ లిక్విడ్ ఉంటుంది మెర్క్యూరీ. దాని గ్లాస్ లోపలే బంధించాలి. గ్లాస్ బయటికి కనుక వస్తే అది చాలా అల్యూమినియం కానీ ఇప్పుడు విమానాల్లో ఇది క్యారీ చేయరు. మెర్క్యూరీ కంటైనింగ్ కంటైనర్స్ కానీ ఇంకా మెర్క్యూరీ ఉన్న బాటిల్స్ కానీ క్యారీ చేయరు. ఎందుకంటే మెర్క్యూరీకి తినేసే గుణం ఎక్కువ. అంటే సపోజ్ మనం ఒక స్పూన్ మీద పోసామనుకో, ఆ స్పూన్ మొత్తం నన్ను తినేసి ఇలా ఒక పీసులు చేసేస్తుంది. కాబట్టి దాన్ని ఇలాంటి గ్లాసుల్లోనే స్టోర్ చేస్తారు, గ్లాసు బయటికి మాత్రం తీయరు. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు ఈ థర్మోమీటర్ గురించి చూద్దాం. సో ఈ థర్మోమీటర్ లోపల రెండు ఉంటాయి మనకి. ఏంటి అంటే ఇలా ఉంటుంది కదా థర్మోమీటర్. ఒకటి లోవర్ ఫిక్సింగ్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒకటి ఉంటుంది లోవర్ ఫిక్సింగ్ పాయింట్. ఇంకోటి అప్పర్ ఫిక్సింగ్ పాయింట్. లోయర్ ఫిక్సింగ్ పాయింట్, అప్పర్ ఫిక్సింగ్ పాయింట్. సో ఈ థర్మోమీటర్ దేని మెజర్ చేస్తాం మనం, బాడీని. సో బాడీకి అప్పుడు ఒక నార్మల్ టెంపరేచర్ ఉంటుంది, అంటే ఈ టెంపరేచర్ దాటితే మనకు జ్వరం రావాలి కదా. సో అలా బాడీ ఒక నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. చూద్దాం. 98.6 ఎఫ్, 96.8 ఎఫ్ఎం కాదు, ఎఫ్ అంటే నేను తర్వాత వస్తే చెప్తా. ఫారెన్ హీట్ అంటాం, ఆర్ 37 degrees Celsius. ఇవి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద బాడీ టెంపరేచర్ అని అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్ రైల్వేస్కి. 98.6 ఎఫ్ ఆర్ 37 degrees Celsius అని అడుగుతాడు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు, ఏంటి మనం ఎంత టెంపరేచర్ని అచీవ్ చేయొచ్చు ల్యాబొరేటరీలో అని. మన వాళ్ళు ఇప్పుడు దాకా అచీవ్ చేసిన లార్జెస్ట్ టెంపరేచర్, హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే 10⁸ K. ఇదేంది, ఇక్కడ ఎఫ్ చెప్పావు, ఇక్కడ సి చెప్పావు, ఇక్కడ కే చెప్పావు, వస్తాయి వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కే అంటే ఇక్కడ కెల్విన్ అని. 10⁸ కెల్విన్ హైయెస్ట్ టెంపరేచర్ మెజర్డ్ ఇన్ ల్యాబొరేటరీ. ఓకే, సో హైయెస్ట్ టెంపరేచర్ కదా. ద మెజర్మెంట్స్ డీల్స్ విత్ హైయెస్ట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ పైరోమెట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో కూడా అడుగుతాడు. పైరోమెట్రీ అంటే ఏంటి అని అడుగుతాడు. ద మెజర్మెంట్ ఆఫ్ హైయెస్ట్ టెంపరేచర్స్, హై టెంపరేచర్ ఈజ్ కాల్డ్ పైరోమెట్రీ. ఒకవేళ ఇందాడేమో 10,008 K వచ్చింది, మరి 0 K ఏమంటారు అంటే 0 K క్రయోజెనిక్.
క్రయోజెనిక్ ఇది ఎక్కడ వాడతారంటే, క్రయోజెనిక్ అంటే కూల్గా ఉంటుంది ప్లేస్. క్రయోజెనిక్ ఎక్కడ వాడతారంటే రాకెట్ ఇంజన్స్లో వాడతాం. రాకెట్ ఇంజన్స్ మనం చూసినప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్ ఒకటి ఉంటుంది. ఆ ఇంజిన్ ఏం చేసిద్ది అంటే కూల్గా ఉంటుంది, ఎక్కువ హీట్ ఎక్కకుండా కూల్గా ఉండి కంట్రోల్ చేయడానికి బాగా వాడతాం అది. సో ఈ టెంపరేచర్ మెజర్ చేయడానికి మనకు కొన్ని స్కేల్స్ కావాలి. అంటే ఎలా ఇప్పుడు 30°C ఇలాంటి టెంపరేచర్, ఇప్పుడు మనం సైజ్ కొలవాలనుకున్నాం, ఏదైనా పేపర్ సైజు మనం ఏం వాడతాం, స్కేల్ వాడతాం. అలా టెంపరేచర్ని కొలవాలన్నా ఒక స్కేల్ కావాలి. అదేంటి టెంపరేచర్ని కొలవాలంటే మనం టెంపరేచర్ ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా. కర్రలా ఉండిద్దా, అది ఎలా ఉండిద్ది, అసలు ఒక చిన్న బట్టలా ఉండిద్దా అంటే మనకు తెలియదు కదా. సో అదేంటి అంటే సెన్సార్ బేస్డ్ టైమింగ్. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా కొలవాలో చూద్దాం. టైప్స్ ఆఫ్, సో దాన్ని కొలవడానికి మనకు కొన్ని స్కేల్స్ ఉన్నాయి. స్కేల్స్ ఉన్నాయి. ఆ స్కేల్స్ ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెల్సియస్ సో ఇదేంటి అంటే మనకు కావాల్సింది రెండు టర్మ్స్ మనకు తెలియాలి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అయితే ఎక్కడి నుంచి అయితే గడ్డ కట్టడం స్టార్ట్ అవుద్ది దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం. లేదా ఎక్కడి నుంచి కరగటం స్టార్ట్ అవుద్ది దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం. బాయిలింగ్ పాయింట్ ఏంటి, బాయిలింగ్ అంటే ఏంటి, ఉడకబెట్టడం. లేదా సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే ఆవిరి అవ్వడం. ఎక్కడి నుంచి అయితే ఆవిరి అవ్వడం స్టార్ట్ అయ్యిద్దో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. మెయిన్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? 0°. మనకు ఐస్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో గడ్డ కడుతుంది చూసావా, ఫ్రిడ్జ్ యొక్క వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 0°. సో డీప్ ఫ్రీజర్లో ఎంత ఉంటుందో లేదా దీనికంటే తక్కువ ఉంటుంది. ఎందుకు, వాటర్ అక్కడే మనకు గడ్డ కడతాయి కదా. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, మనం ఫ్రిడ్జ్లో వాటర్ తాగినప్పుడల్లా మనకు గుర్తుకు రావాలి. సో అప్పుడే మనం ఎలా గుర్తుపెట్టుకోగలం. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0°C. మనం స్నానం చేస్తూ ఉన్నాం అంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, నీళ్ళు కాచుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలాసార్లు కాల్చుకుంటున్నారు. సో పొయ్యిలో నీళ్ళు కాచుకుంటూ ఉంటే ఆవిరైపోతాయి. ఆవిరైపోయినప్పుడు జుమ్ అని ఒక స్టీమ్ సౌండ్ వస్తుంటుంది. జుమ్ అని ఎక్కువ మనం మంటలు ఎక్కువ పెట్టినా అలా వస్తుంటుంది. ఎందుకు, అక్కడ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యి మనం గ్రహించాలి. సో అది బాయిలింగ్ పాయింట్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 100°. మెల్టింగ్ పాయింట్ 0°, బాయిలింగ్ పాయింట్ 100°. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో రియల్ లైఫ్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడే మనకు బాగా గుర్తుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సెల్సియస్ స్కేల్. ఇది సెల్సియస్ని ఎలా డినోట్ చేస్తారంటే ది స్కేల్ని కనిపెట్టింది ఎవరయ్యా అంటే సెల్సియస్సే, ఆండ్రో సెల్సియస్ కనిపెట్టాడు. ఓకే, ఇప్పుడు వేరే స్కేల్. ఇప్పుడు ఇందాక ఎఫ్ అని చెప్పుకున్నాం. ఏంటిది ఇప్పుడు ఎఫ్ అంటే ఫారెన్ హీట్. ఎఫ్ మీన్స్ ఫారెన్ హీట్ డినోటెడ్ బై ఎఫ్. ఫారెన్ హీట్ ఎఫ్ ఇట్లా 0 పెట్టి ముందట పెడితే డిగ్రీస్, ఫారెన్ హీట్ అని చెప్పుకున్నాం. సో దీనికి అంతే, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఫారెన్ హీట్ ఈజ్ 32 ఎఫ్. అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 212 ఎఫ్. ఈ వాల్యూలు ఇంపార్టెంట్ మనకి. సో బెటర్ ప్రాక్టీస్ మోర్. సో ఇప్పుడు ఏంటంటాం, దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 180 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యిద్ది. ఏంటది, ఫారెన్ హీట్. అదే సెల్సియస్లో అయితే 100 ఈక్వల్ పార్ట్స్గా, 0 నుంచి 100గా డివైడ్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి 32 నుంచి ఎంత 212లో నుంచి 32 తీసేసి ఎంత 180 అలా డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని కనిపెట్టింది ఎవరంటే వాళ్ళ పేరే ఫారెన్ హీట్, గ్యాబ్రియల్ ఫారెన్ హీట్ కనిపెట్టాడు. దాని తర్వాత ఏం చెప్పుకున్నాం, కెల్విన్ స్కేల్. ఓకే, కెల్విన్ స్కేల్ ఇక్కడ ఏం చేసి ఏంటిది, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ 273 కెల్విన్. బాయిలింగ్ పాయింట్ దీనికంటే ఒక 100 ఎక్కువ ఉంటుంది అంతే. అన్నిట్లో డిఫరెన్స్ 100 ఉంటుంది. ఇక్కడ దీనికి 100, దీనికి 100 ఉంటుంది, దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో బాయిలింగ్ పాయింట్ అంతా 373 కెల్విన్, 273 కెల్విన్, 373 కెల్విన్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, కెల్విన్స్ ఇలాంటివన్నీ. ఇంకా 2 స్కేల్స్ ఉన్నాయి, రీమూర్ స్కేల్, ర్యాంకైన్ స్కేల్. సో ఇవంటి ఇంపార్టెన్స్ కాదు, ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, కానీ మనం నేర్చుకోవాలి. దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 0°. ఆర్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 80°. ఆర్ అంటే ఎన్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ అయి ఉంటుంది అంట, 80 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది ఈ స్కేల్. దీన్ని కనిపెట్టింది ఎవరైనా అంటే రీమూర్ అనే ఆయన. ఇప్పుడు ర్యాంకైన్ స్కేల్.
ర్యాంకైన్ స్కేల్ యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 460 RA అంటే ర్యాంకినింగ్. సో మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 672 బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ RA. సో ఇది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది? 212 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. 212 పార్ట్స్గా ఇది డివైడ్ అయింది. దీన్ని కనిపెట్టింది ఎవరై అంటే ర్యాంకిన్ స్కేల్. ఫస్ట్ 3 ఇంపార్టెంట్, సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, అవి చాలా ఇంపార్టెంట్. సో బెటర్ యూ లెర్న్ క్విక్లీ. ఇంకా వీటన్నిటికి ఒక రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ మాత్రం మనం పక్కాగా నేర్చుకోవాలి. రిలేషన్ ఏందయ్యా అంటే C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు K-273/5. క్విక్గా గమనిస్తే అన్ని బాయిలింగ్ పాయింట్స్ అంటే మెల్టింగ్ పాయింట్స్తో స్టార్ట్ అయినాయి చూడు. F మెల్టింగ్ పాయింట్ ఏంటది 32, K మెల్టింగ్ పాయింట్ ఏంటి 273. మరి C మెల్టింగ్ పాయింట్ 0కి ఎందుకు రాలేదంటే C-0, ఎనీథింగ్ -0 ఈక్వల్ టు ఎనీథింగ్ అంటే 2 - 0 = 2 కదా, దట్స్ వై ఇక్కడ 2 రాయలే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. C = 5 అండ్ F = F-32. ఎందుకంటే C వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు లెక్కలు చూద్దాం. C వాల్యూ ఇచ్చి F కనుక్కోమంటాడు. సపోజ్ C వాల్యూ 10 అన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ F అంటాడు. సో అప్పుడు ఏం రాస్తాం? ఈ ఫార్ములా వేసేస్తాం. F-32/9. 5 2 ఎంత? 2 టైమ్స్ పోద్ది. ఈ 9 అవతలకి వెళ్తుంది. 2 9 18. F అంటే F 32 కూడా ఇటు వచ్చేస్తుంది. 32 + 18 F = 50 ఫారెన్హీట్ ఆన్సర్. సో అందుకని ఈ లెక్కలు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ C ఇచ్చి K కనుక్కోమన్నాడు అనుకో, ఈ వాల్యూ రాయకూడదు. ఇంకా C/5 = K-23 అలా రాయాలి. ఇప్పుడు C తీసేసి F ఇచ్చి K కనుక్కోమన్నాడు అనుకో, ఈ 2 ఈక్వల్ టు చేయాలి. సో అలా చేయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. ఇప్పుడు చెప్పే పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్లు చెప్తా, అవి చాలా ఇంపార్టెంట్. ఎట్ -40°C, the Celsius and foreign thermometers are same. Celsius = Fahrenheit. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర సెల్సియస్ ఫారెన్హీట్ టెంపరేచర్ ఈక్వల్ అవుద్ది అంటే -40°. ఇంకోటి 574.25 దగ్గర ఫారెన్హీట్ కెల్విన్ స్కేల్ ఈక్వల్. ఫారెన్హీట్ కెల్విన్ స్కేల్ ఆర్ ఈక్వల్. ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్. -40° ఎక్కడెక్కడ ఈక్వల్ అంటే సెల్సియస్ = ఫారెన్హీట్ అయ్యిద్ది -40 టెంపరేచర్ దగ్గర. మళ్ళీ 574.25° దగ్గర ఫారెన్హీట్ = కెల్విన్ అయ్యిద్ది. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు థర్మోమీటర్స్ చూద్దాం. థర్మోమీటర్స్ మనకు 2 రకాలు ఉన్నాయి. దాని తర్వాత కొన్ని టర్మ్స్ చెప్పుకొని కాల్ ఇట్ ఎ డే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్. ఫస్ట్ది ఏందయ్యా అంటే క్లినికల్ థర్మోమీటర్. రెండోది ఏందా అంటే ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ కనిపెట్టింది ఎవరో? గెలీలియో. అది ఒకటే కనిపెట్టాడా? కాదు, ఇంకో ఎక్స్ట్రా కూడా కనిపెట్టాడు. ఏంటిది అది? టెలిస్కోప్ కూడా గెలీలియో కనిపెట్టాడు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే క్లినికల్ థర్మోమీటర్, రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ థర్మోమీటర్. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది? క్లినికల్ థర్మోమీటర్. ఈ క్లినికల్ థర్మోమీటర్ ఏంటి అంటే ఇలా ఉంటుంది. అన్నీ ఇలానే ఉంటాయి. క్లినికల్ థర్మోమీటర్ ఇలా ఉంటుంది. సో ఈ క్లినికల్ థర్మోమీటర్ ఏముంటుంది? మనకి మెర్క్యూరీ అని చెప్పాలా, ఆ మెర్క్యూరీ దీంట్లో ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అవుద్ది అంటే గుర్తుపెట్టుకోవాలి మనం. 96 EF to 104 EF. మన జ్వరం అయితే ఎంత అని చెప్తారు? అమ్మో 104 ఉంది అంటారుగా. మరి ఇక్కడ ఉన్నట్టు 104 ఉన్నట్టు. కొంతమంది ఏమంటారు? అరే 39 ఉందిరా నీకు అంటారు. అదేం స్కేల్? 39 ఏమో సెల్సియస్ స్కేల్, ఈ 104 ఏమో ఫారెన్హీట్ స్కేల్. సో సెల్సియస్ స్కేల్ చూసేయడానికి ఎవడన్నా మనకి సెల్సియస్ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అంటే 35 to 42 ఉంటుంది సెల్సియస్ థర్మోమీటర్. మనకు అప్పుడు ఎంత ఉంటుంది? జ్వరం 39 అంత ఉంటుంది. 39 ఉంటుంది. మన టెంపరేచర్ ఎక్కువ అయింది కదా. కొంతమంది ఏమో జ్వరం ఎంత అంటే 39 ఉందని చెప్తారు. కొంతమంది ఏమో 104, అరే 102, 103 ఉందని చెప్తారు. మనం వాడుతుంది ఇప్పుడు ఇది వాడతాం. ఎందుకు? 102, 103 డిజిటల్ థర్మోమీటర్స్లో అదే చూపించేస్తుంది. 102, 103 ఉంది కదా. సో అలా అసలు దీని వర్కింగ్ ఏందయ్యా అంటే ఒక మనిషి దీన్ని టంగ్ కింద కానీ అండర్ ఆర్మ్ కింద కానీ పెట్టుకున్నాడు అనుకో,
టంగ్ కింద ఉండడం వల్ల ఏమైద్ది, బాడీలో టెంపరేచర్ ఉంటుంది కదా, బాడీలో టెంపరేచర్ వల్ల ఈ మెర్క్యూరీ ఎప్పుడైతే మన టంగ్ దీని బేస్కి తగిలిందో జస్ట్ ఇంకా మూవ్ అయ్యిద్ది, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఎంత టెంపరేచర్ టచ్ అయితే అంత మూవ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా వెళ్ళిపోయి ఒక ప్లేస్లో ఆగిపోయింది. ఎందుకు మనకు అర్థమైపోయింది, ఇక్కడే ఎంత టెంపరేచర్ ఎక్కడ ఉంది, దాని తర్వాత మొత్తం కాన్స్టెంట్గా ఉందని ఒక వాల్యూ దగ్గర ఆగిపోయింది. దాన్నే మనం జ్వరం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తూ కూర్చుంటాం. మళ్ళీ రివర్స్ తీసేసాం అనుకో, అది ఇంకా హీట్ టచ్ అవ్వలేదు అనుకో, అది నార్మల్ ప్లేస్కి వెళ్ళిపోద్ది. ఇది థర్మోమీటర్లో జరిగేది. సో దాన్ని మనం ఏమందామంటే క్లినికల్ థర్మోమీటర్ అంటాం. సెల్సియస్ స్కేల్ ఎక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అయ్యింది అంటే 96F నుంచి 110F దాకా ఉంటుంది. ఫారెన్హీట్ స్కేల్. సెల్సియస్ స్కేల్ అయితే 35 degrees to 40 degrees. బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత అని చెప్పుకున్నాం, 37 degrees అని చెప్పుకున్నాం. సో అది ఇంకా ఇది దీని గురించి. ఇప్పుడు ఏంటిది, సో మనం అన్నాం ఇప్పుడు ఈ మెర్క్యూరీ ఉంది కదా, ఈ మెర్క్యూరీని ఏ డాక్టర్ హాట్ వాటర్లో కడగడం. హాట్ వాటర్లో కడుగుతూ ఉన్నాడు అనుకో, ఒక దెబ్బకి ఈ గ్లాస్ మొత్తం పగిలిపోయి మెర్క్యూరీ స్ప్రెడ్ అయ్యిద్ది. మెర్క్యూరీ స్ప్రెడ్ అయితే దాన్ని ఎవరు పట్టుకోలేరు. ఎట్లా పట్టుకోవడం జారిపోతాం మన చేతిలో నుంచి. మన చేతిలో పెట్టుకున్నామా, సో మన చేతి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మెర్క్యూరీ మొత్తం తినేస్తుంది. సపోజ్ దీని మీద పడింది అనుకో, ఇట్లా మొత్తం హోల్ అయిపోయి మొత్తం కింద దాకా వెళ్ళిపోద్ది, కింద ప్యాడ్కి కూడా తగిలిద్ది. సో అది మెర్క్యూరీ. మెర్క్యూరీని ఎవడో హాట్ వాటర్తో కడగడం, హాట్ వాటర్లో వేయడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, మెర్క్యూరీకి హీట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. పోతారు దాన్ని ఏమంటాం, విడదీయలేని బంధం అలాంటిది. ఇంకా అలా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఇంకా అది దాని గురించి ఎలక్ట్రానిక్ థర్మోమీటర్, అది క్లినికల్ థర్మోమీటర్ గురించి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ గురించి చూద్దాం. ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రెసిస్టెన్స్. ఇలా ఉంటుంది రెసిస్టెన్స్ అనేది. ఈ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. రెసిస్టెన్స్ ఏంటి అంటే అడ్డుకోవడం. ఎంత హీట్ని అయితే అడ్డుకునిద్దో అంత హీట్ని అయితే డిజిటల్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు మన బాడీ 104 ఉందనుకో, ఆ 104 ఇది అడ్డుకుంటుంది. సో ఇది ఎంత అడ్డుకుందో దాన్ని కన్వర్ట్ చేస్తుంది. 104 అడ్డుకున్నాను అని డిస్ప్లే చేస్తుంది. దాన్ని మనం రీడింగ్ చెప్పుకుంటాం. మాకు 104 జ్వరం, 102 జ్వరం, 100 జ్వరం ఉంది అని చెప్పుకుంటాం. సో అది ఈ ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ గురించి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. మన ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటిది, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంతా అని చెప్పుకున్నాం 0 degrees. ఎక్కడ, సెల్సియస్లో. అదే అక్కడంటే అదే బాయిలింగ్ పాయింట్ అయితే 100 degrees. అదే ఫారెన్హీట్లో అయితే అని చెప్పుకున్నాం 32. బాయిలింగ్ పాయింట్ అంతా 212. సో అలా చెప్పుకున్నాం. కెల్విన్స్లోనైతే 273, ఇక్కడేమో 373. నార్మల్ అట్ రూమ్ టెంపరేచర్ అని అడుగుతాడు క్వశ్చన్. నార్మల్ రూమ్ టెంపరేచర్, వాట్ ఇస్ ద టెంపరేచర్ ఇన్ నార్మల్ రూమ్ టెంపరేచర్ అని అడుగుతాడు. 27 degrees. ఇది ఆన్సర్, 27 degrees. లేదా కొన్ని చోట్ల 25 degrees అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఇప్పుడు టర్మ్స్ కొన్ని. హ్యూమిడిటీ అంటే ఏందయ్యా అంటే తెలుగులో తేమ. ఆకాశం, దాన్ని ఏమంటాం, ఆకాశంలో ఇప్పుడు మంచు ఉంది కదా, మంచుని మనం తేమ శాతం అని కూడా అంటాం. మంచుని ఎందుకు, ఒక ఏరియా కనుక తీసుకుంటే, ఒక ఏరియా మనం తీసుకున్నాం. దాంట్లో ఏంటిది, అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఎంత ఉంది, ఈ ఏరియాలో ఉన్న వాటర్ వేపర్ ఎంత అంటే, మనం ఇప్పుడు ఆవిరి చేస్తాం కదా, ఆవిరి చేసింది వెళ్ళి ఇట్లా ఉంటుంది, ఇదే తర్వాత మేఘాలుగా ఫామ్ చేస్తుంది. సో ఈ వాటర్ వేపర్ ఉంది కదా, వాటర్ వేపర్ గాలి ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే రైనీ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. తేమ శాతం లేదా తేమ అని అర్థం. ఈ హ్యూమిడిటీ ఎక్కడ ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ నుంచి, అంటే మన భూమి మీద నుంచి 10 kilometers దాకా మాత్రమే ఉంటుంది, ఆ పైన ఉండదు. సో అది హ్యూమిడిటీ. సో మనం హ్యూమిడిటీ ఎంత అని కొంతమంది చెప్తారు. హ్యూమిడిటీ ఇప్పుడు తేమ శాతం 20 ఉంది, హ్యూమిడిటీ 20 ఉంది, హ్యూమిడిటీ 10 ఉందని ఎలా చెప్తారు, ఏదైనా మెజర్మెంట్ ఉండటం వల్లే కదా. సపోజ్ మన బాడీ వెయిట్ ఎలా చెప్పుకుంటాం, వెయిట్ లిఫ్టింగ్ లేదా బాడీ మెషిన్ వెయిట్ ఉంటుంది. సో అలా ఈ హ్యూమిడిటీని కొలవడానికి ఒక మెషిన్ ఉంది. అదేందయ్యా అంటే హైగ్రోమీటర్. ఇవి ఇంపార్టెంట్. సో మనం ఎంత రివిజన్ చేసే కొద్దీ అంత గుర్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. సో అది హ్యూమిడిటీ అంటే. ఇప్పుడు అబ్సల్యూట్ హ్యూమిడిటీకి అబ్సల్యూట్ హ్యూమిడిటీ తేడా ఏంటంటే, ఒక యూనిట్ వాల్యూమ్లో, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యూనిట్ వాల్యూమ్లో లేదా ఒక సెంటీమీటర్ కనుక్కున్నాం అనుకో, ఇది సైంటిఫిక్ టర్మ్గా యూనిట్ అంటాం. ఒక యూనిట్ వాల్యూమ్లో
ఎంత హ్యూమిడిటీ ఉంది అంటేనే ఉంది అనే పదాన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటాం. అంతే. అంటే ఈ సపోజ్ ఒక యూనిట్ వాల్యూమ్ మనకు ఇది ఒక యూనిట్ వాల్యూమ్. దీంట్లో ఎంత హ్యూమిడిటీ ఉంది అని చెప్పేదాన్నే మనం అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటాం. అబ్సల్యూట్ అన్న ప్రతిసారి మనం వాడాల్సింది ఏంటంటే 1 యూనిట్ అని వాడతాం. ఇప్పుడు ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఏంటది వాటర్ వేపర్ ఎక్కడ ఒక 10 ఉంది, అక్కడ వాటర్ వేపర్ ఒక 30 ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది. సో దీన్ని సేమ్గా మార్చాలంటే ఏం చేయాలి మనం? దీనికి ఇంటూ 3 చేయాలి. ఓకే, అప్పుడు 30 అయింది. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఇది ద రేషియో ఆఫ్ నార్మల్ టెంపరేచర్ లేదా రేషియో ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ 1 యూనిట్ ఆఫ్ ఎయిర్ ఎట్ గివెన్ టెంపరేచర్ టు ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ రిక్వైర్డ్ టు సాచురేట్. అప్పుడు ఇక్కడ ఇంత వాల్యూ ఉంది, ఇక్కడ 30 ఉంది. సో దీనిలాగా మార్చాలంటే మనకు ఒక వాల్యూ కావాలి. దాన్ని మనం ఏమంటామంటే సాచురేషన్ అంటాం. దీన్ని మార్చడానికి ఒక వాల్యూ కావాలి. సో అప్పుడు అది సాచురేట్ అయిపోద్ది. సో అప్పుడు ఒక రేషియో వస్తుంది. చూడు, ఇక్కడ 1:3 ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు మనం 3:1 చేస్తాం. ఎందుకు? దీన్ని మల్టిప్లై చేస్తే, దీన్ని 3తో మల్టిప్లై చేసాం అనుకో, ఇది క్యాన్సిల్ అయిపోద్ది కదా. కాబట్టి ఈ రేషియోని ఇది ఈక్వల్ అయిపోద్ది. 3 × 1 3 ఈక్వల్ అయిపోద్ది. కాబట్టి ఈ రేషియోని మనం రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎ గివెన్ వాల్యూమ్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ ద అమౌంట్ ఆఫ్ 2 అంటే రేషియోని, ది అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ రిక్వైర్డ్ టు సాచురేట్. ఎంత కావాలి మనకి? ఇక్కడ 3 కావాలి. దాన్ని మనం రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. ఇప్పుడు ఏంటి? థర్మల్ ఎక్స్పాన్షన్. హీట్ చేయడం వల్ల ఏం పెరుగుతాయి? గ్యాసెస్ పెరుగుతాయా, లిక్విడ్స్ పెరుగుతాయా, సాలిడ్స్ పెరుగుతాయా చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. థర్మల్ ఎక్స్పాన్షన్ ఏంటంటే హీట్ చేయడం వల్ల మనకు 3 స్టేట్స్ ఉంటాయి. ఏంటి? గ్యాసు, లిక్విడ్, సాలిడ్. ఈ మూడిట్లో ఏది పెరుగుద్దో చూద్దాం. హీట్ చేయడం వల్ల సాలిడ్ పెరిగిద్దా, తగ్గిద్దా? సాలిడ్ అంటే సపోజ్ మనం ఏం తీసుకుందాం, ఒక కర్రపొల తీసుకుందాం. దీన్ని హీట్ చేసాం అనుకో, దీని సైజ్ పెరిగితే తగ్గిద్దా? తగ్గిపోయింది, బూడిద అయిపోద్ది. ఇప్పుడు లిక్విడ్ తీసుకుందాం, దీన్ని ఆవిరి చేసాం, పెరిగితే తగ్గిపోయిద్దా? తగ్గిపోద్ది. గ్యాస్ అనుకో, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎంత వేడి చేసే కొద్దీ అంత షిఫ్ట్ అవుతూ ఉంటుంది, చాలా దూరం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి థర్మల్ ఎక్స్పాన్షన్లో గ్యాస్ అన్నిటికంటే చాలా పెద్దది, దాని తర్వాత లిక్విడ్స్, దాని తర్వాత సాలిడ్స్. ఇలా ఉన్నప్పుడు వీటిలో టాప్ ఏది అంటే ఇది చెప్తాం. నెక్స్ట్ టాప్ ఏంటో ఇది చెప్తాం. అన్నిటికంటే చిన్నది ఏంది అంటే ఇటు చెప్తాం. చిన్నది ఇటు ఉంటుంది, ఆల్రెడీనో చిన్నది ఇటు ఉంటుంది, పెద్దవి ఈ సైడ్ వైపు ఫేస్ చేస్తాయి. థర్మల్ ఎక్స్పాన్షన్లో గ్యాసెస్ చాలా ఎక్కువ బిహేవియర్ చూపిస్తాయి, ఎక్కువ చేంజ్ చూపిస్తాయి థర్మల్ ఎక్స్పాన్షన్లో. సో ఇప్పుడు ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని ఒకటి ఉంటుంది. ఎనామలస్ ఎక్స్పాన్షన్ అంటే ఏంది అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చూపిస్తుంది. అంటే ఎలా? సపోజ్ వాటర్ తీసుకున్నాం కదా, అది మెల్టింగ్ పాయింట్ ఎంత? 0 degrees. బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 degrees. ఈ మధ్యలో కొంచెం చేంజ్ జరుగుద్ది. ఎందుకు? కొన్ని చోట్ల మనం టెంపరేచర్ పెంచుతాం, కొన్ని చోట్ల తగ్గిస్తాం, కొన్ని చోట్ల పెంచుతాం, కొన్ని చోట్ల తగ్గిస్తాం. ఓకే, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఏంటంటే 0 నుంచి 4కి వాటర్ వాల్యూ తగ్గిపోద్ది, మన టెంపరేచర్ పెరిగిపోద్ది. దాని తర్వాత 4 నుంచి తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన బుల్లెట్ పాయింట్, డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం ఎట్ విచ్ డిగ్రీస్ అని వచ్చింది, అట్ విచ్ టెంపరేచర్ అని క్వశ్చన్. డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం ఎట్ విచ్ టెంపరేచర్? 4 degrees మన ఆన్సర్. చాలాసార్లు అడిగాడు డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం ఎట్ అని. 0 100 ఇస్తాడు, 4 ఇస్తాడు, 6 ఇస్తాడు. అరే బాయిలింగ్ పాయింట్ 100 కదా, అక్కడే ఎక్కువ ఉంటుంది అని చెప్పి గబక్కని నీటికి కొడతాం. ఆన్సర్ అప్పుడు 4 అయింది. సో 4 degrees మన ఆన్సర్. 4 degrees సెల్సియస్ దగ్గర డెన్సిటీ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు చూద్దాం. ఇది మనకు ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్. తర్వాత చాలా టైమ్స్ వస్తాయి స్పెసిఫిక్ మీద. స్పెసిఫిక్ హీట్ అంటే ఏం లేదు, 1 degree టెంపరేచర్ ద్వారా 1 యూనిట్ ఆఫ్ మాస్ని మనం ఎంత టైంలో రైజ్ చేయగలం, లేదా అమౌంట్ ఆఫ్ హీట్
ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్. మనక మనకి 1 యూనిట్ ఆఫ్ సెల్సియస్ డిగ్రీస్ని అంటే 1 యూనిట్ ఆఫ్ మాస్ని 1 డిగ్రీ సెల్సియస్ ద్వారా రైజ్ చేయడానికి ఎంత హీట్ కావాలో అదే మన స్పెసిఫిక్ హీట్. ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ మనం పెంచడానికి దేనికి ఒక యూనిట్ ఆఫ్ మాస్ని 1 సెల్సియస్ డిగ్రీ ద్వారా పెంచడానికి ఎంత హీట్ కావాలో అదే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. సో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎస్లా డినోట్ చేస్తాం. ఈ డినోషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎలా డినోట్ చేస్తున్నాడు అని. సో ఈ స్పెసిఫిక్ హీట్ ఎలాంటిది కదా. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎట్ 15 degrees, ఇది ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 15 degrees ఈజ్ 4200 joules. ఎందుకు రాస్తున్నాం పక్కన? యూనిట్స్ ఆఫ్ హీట్. ఫిజిక్స్లో యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి, జౌల్స్. సో ఇప్పుడు ఏంటిది, ఇంకా హీట్ ఒక చోట నుంచి మనకు ఒక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అన్నాం. ఎక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది? హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ హీట్ మనకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. అంటే అలా మూడు పాయింట్లు ఉన్నాయి, అవి చెప్పుకుందాం. 3 టైప్స్ ఏంటి అంటే, ఒకటే కండక్షన్, 2 కన్వెక్షన్, 3 రేడియేషన్. ఇవి చెప్పుకుంటే మన హీట్ లెసన్ అయిపోద్ది. సో ఈ 3 చెప్పుకుంటే మనకి ఈ హీట్ లెసన్ కంప్లీట్ అయిపోద్ది. సో ఒకటి వద్దాం. ఫస్ట్ కండక్షన్. కండక్షన్ అంటే ఏందయ్యా అంటే, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ వితౌట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది, వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఉన్నాం, నేను రోజు దాన్ని ఏమంటాను, కుక్ చేస్తాను అనుకున్నాం అనుకో, నేనేం చేస్తాను, అట్లు వేసుకునేటప్పుడు ఏం చేస్తాం, అట్లు కూడా ఒక చోట కాలుస్తాను. అప్పుడు ఏమైంది, ఇక్కడ కాలుస్తాను, మా బ్రదర్ని ఇక్కడ పట్టుకోమన్నాను అనుకో, మా బ్రదర్ కానీ మా సిస్టర్ కానీ ఇక్కడ పట్టుకోమన్నాను అనుకో, ఎక్కడ కాలుస్తాను, వాడు ఎక్కడ చేపట్టుకున్నాడు. సో అప్పుడు వీడు కాలిపోయి గబక్కన తీసేస్తాడు. ఎందుకు? హీట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. కాబట్టి దీన్ని కండక్షన్ అంటాం. హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, హీట్ పార్టికల్స్. దీంట్లో ఉన్న పార్టికల్స్ ఇక్కడ మూవ్ అయ్యేది, జస్ట్ ఇక్కడ నుంచి హీటే మూవ్ అయింది. వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కండక్షన్. వితౌట్ మూమెంట్ అది చాలా ఇంపార్టెంట్. కండక్షన్ ఎలా, హీట్ ఇక్కడ ఒకచోట ఒకవైపు మనం కాల్చాం, కానీ రెండో వైపు కూడా హీట్ వెళ్ళింది, వాడు గబక్కన రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా ఇట్లా తీసేస్తాడు. సో దాన్నే మనం కండక్షన్ అంటాం. ఇప్పుడు కన్వెక్షన్ అంటే ఏందయ్యా అంటే, ద మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హీట్ ఆఫ్ మోడ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం బై మూమెంట్ ఆఫ్ హీట్ పార్టికల్స్. మూమెంట్ ఆఫ్ హీట్ పార్టికల్స్ ఏమో కన్వెక్షన్, వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ హీట్ పార్టికల్స్ ఏమో కండక్షన్. హీట్ ఎక్కడి నుంచి, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంగా మూవ్ అవడమే కన్వెక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ సీ బ్రీజ్ అంటే ఏందయ్యా అంటే గాలి, చల్లగాలి, బ్రీజ్ గాలి. సో ఇప్పుడు దీని వెనకాల ఉన్న సైన్స్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ సీ అంటే బ్రీజ్, సముద్రం దగ్గర చల్లగాలి ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ ల్యాండ్ ఉంది, ఒక బీచ్ అనుకున్నాం, ఇది జస్ట్ అనుకోవడమే, బీచ్ అనుకున్నాం. వీటి పక్కన సముద్రం ఉంది, ఇది మొత్తం సముద్రం, ఇది బీచ్. సో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఏంది, తెల్లవారులు ఉదయించాడు ఫుల్గా. తెల్లవారులు ఉదయించేది, ఈ రెండిట్లో ఫస్ట్ ఏది హీట్ ఎక్కిద్ది చెప్పు? ల్యాండ్ హీట్ ఎక్కిద్దా, సముద్రం హీట్ ఎక్కిద్దా? ల్యాండ్ హీట్ ఎక్కుద్ది. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ల్యాండ్. కాబట్టి ఫస్ట్ ఎర్త్ గెట్స్ హీటెడ్, కాబట్టి దీని మీద ఉన్న పార్టికల్స్ మొత్తం దీంట్లోకి మూవ్ అయిపోతాయి. వన్ మీడియం టు అనదర్ మీడియం, ఇదొక మీడియం, కాబట్టి ఎక్కడి నుంచి ఇక్కడికి పార్టికల్స్ మూవ్ అయిపోతాయి, హీట్ పార్టికల్స్ ఎక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయిపోతాయి. కాబట్టి మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రం దగ్గర ఎందుకు, సముద్రం లోపల చల్లగా ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్. ఎందుకు? కన్వెక్షన్ ప్రాసెస్ అక్కడ జరుగుద్ది. అదే సాయంత్రం అయిపోద్ది. ఇప్పుడు వేడి మొత్తం ఎక్కడ ఉంది, దీని మీద ఉంది.
కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఎంత స్పీడ్‌గా అయితే వేడి ఎక్కువయిద్దో అంత స్పీడ్‌గా కూల్ అయ్యిద్ది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీని మీద ఉన్న బ్రీజ్ మొత్తం ఇక్కడ కూల్ అయిపోయింది కదా! ఇక్కడ హాట్‌గా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ నుంచి గాలి మొత్తం ఇటు వస్తది. అందుకే నైట్‌లో ఇక్కడ చల్లగా ఉంటది. ఈ ప్రాసెస్‌ని మనం ల్యాండ్ బ్రీజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి ల్యాండ్ బ్రీజ్ అంటాం. ఇటువైపు నుంచి ఇటువైపు రావడానికి సీ బ్రీజ్ అంటాం. సీ నుంచి వస్తుంది కాబట్టి సీ బ్రీజ్, ల్యాండ్ మీద నుంచి వస్తుంది కాబట్టి ల్యాండ్ బ్రీజ్ లేదా సీ బ్రీజ్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ సీ బ్రీజ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ కన్వెక్షన్. మనకి జియోగ్రఫీలో ఒకటి వచ్చింది, ట్రేడ్ విండ్స్. ట్రేడ్ విండ్స్ అంటే ఏం లేదు, పోల్స్ నుంచి ఈక్వేటర్ మీదకి వీసే గాలుల్ని మనం ట్రేడ్ విండ్స్ అంటాం. పోల్ నుంచి ఈక్వేటర్ మీదకి వీసే గాలుల్ని. ఓకే, రివర్స్ చెప్పేసా. హీట్ ఎట్లా మూవ్ అయ్యింది, హయ్యర్ టు లోయర్ కదా. ఈక్వేటర్ దగ్గర హీట్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకు, సూర్యుడు 2 సార్లు పడతాడు ఇక్కడ. దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం, పరిహేళి అపహేళి అని చెప్పుకున్నాం. సో ప్లీజ్ రివైజ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎలా మూవ్ అవ్వాలి, హీట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది, పైన పోల్స్ ఉంటాయి కాబట్టి ఈక్వేటర్ నుంచి పోల్స్కి మూవ్ అయ్యేది. సారీ ఇది అంతే, ఇక్కడ తప్పు చెప్పా కదా. ఈక్వేటర్ నుంచి పోల్స్కి మూవ్ అవ్వాలి. ఎందుకు, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ వన్ మీడియం, ఈక్వేటర్ నుంచి అనదర్ మీడియం, పోల్స్ వరకు మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ట్రేడ్ విండ్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ కన్వెక్షన్. ఇంకోటి ఏంది అంటే వెంటిలేషన్ అంటే ఏంటిది, ఇంట్లో వెంటిలేషన్ కావాలరా, వెంటిలేషన్ లేదురా అంటాం. వెంటిలేషన్ అంటే ఏంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇల్లు ఇలా ఉందనుకో, కొన్ని చోట్ల ఇంటి పైన ఇలాంటి హోల్స్ పెడతారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అంటే ఇలా పెడుతున్నారు. సో వీటిలో లాభం ఏంది అంటే, బయట ఉన్న చల్లగాలి లోపలికి వచ్చి లోపల ఉన్న వేడి గాలిని బయటకు తీసుకెళ్తుంది. వెంటిలేషన్ ఎంత బాగుంటే ఇంట్లో ఉన్న అంత ఆరోగ్యంగా ఉంటారు. వెంటిలేషన్ లేదనుకో, ఇలాంటి మొక్కలు లేవనుకో, అంటే ఇలాంటి హోల్స్ ఇలాంటివి లేవనుకున్నాం అనుకో, సో అవుట్లెట్ బయటకు వెళ్ళడానికి లేదు. హీటే మొత్తం అక్కడ ఉంటుంది, లోపల అందరూ ఉడికిపోతారు. ఇప్పుడు సపోజ్ రేకులు ఉన్న వాళ్ళ ఇంట్లో చూడు, రేకులు చాలా హీట్ అంతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. వాళ్ళకి ఇంకా వెంటిలేషన్ లేదనుకో వాళ్ళ పని అయిపోయినట్టే. కానీ వెంటిలేషన్ ఉందనుకో ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బయట ఏమో చల్లగాలి ఉంటుంది, లోపల వేడిగాలి ఉంటుంది. మూమెంట్ ఆఫ్ వన్ పార్టికల్ టు అనదర్ పార్టికల్ లేదా వన్ మీడియం టు అనదర్ మీడియం. ఈ హీట్ని ఇలా బయట తీసుకెళ్ళిపోవాలి. హీట్ బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకు, హైయర్ మీడియం నుంచి లోయర్ మీడియంకి హీట్ ఎప్పుడు ట్రావెల్ చేస్తుంది. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ కన్వెక్షన్. ఇంకా మిగిలింది ఏంటి అంటే మూడోది రేడియేషన్. ఇప్పుడు రేడియేషన్ అంటే ఏంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అదే కండక్షన్ అయితే ఆ బాడీ నుంచి ఈ చివరికి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఒక బాడీలోనే జరిగింది కండక్షన్. రేడియేషన్ అనుకో, వన్ బాడీ టు అనదర్ బాడీ, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. దీనికి మీడియం అక్కర్లేదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేడియేషన్కి మీడియం అక్కర్లేదు. ఎందుకు ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకే, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ నేచర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఏంది, వేవ్స్లో మనం చెప్పుకున్నాం కదా. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ మీడియం. రేడియేషన్ అంటే ఏంటంటే సపోజ్ అబ్జర్వ్ చేసుకోవడం, హీట్ని డైరెక్ట్గా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నవాడు ఉంటాడు, సమ్మర్లో వెళ్తే వాడు అయిపోద్ది వాడి పని. ఎందుకంటే బ్లాక్ ఈజ్ గుడ్ అబ్జర్బర్. రేడియేషన్ ఎక్కువ తీసుకుంటుంది బ్లాక్. ఓకే, బ్లాక్ రేడియేషన్స్ ఎక్కువ తీసుకుంటుంది. సో అది రేడియేషన్ అంటే ఏంటి అంటే ఒక పార్టికల్ నుంచి వేరే పార్టికల్కి, అది ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్కి మీడియం లేకుండా ట్రావెల్ అవ్వడం, వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ట్రావెల్ అయిపోవడం ఈజ్ కాల్డ్ రేడియేషన్. సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే. టుమారో మంచి లెసన్ ఇంకోటి చూద్దాం. బాయ్.